కొల్చార్ మండల ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో 96.78% ఉత్తీర్ణత సాధించినట్లు కొల్చార్ మండల విద్యాధికారి నీలకంఠం తెలిపారు. మండలంలోని రంగంపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని ఎరుకాల నందిని 10కి 10 జీపీఏ సాధించడం పట్ల నీలకంఠం విద్యార్థికి అభినందనలు తెలిపారు. గత విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 2% ఉత్తీర్ణత పెరిగిందని సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ఎంఈఓ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని అన్నారు. ఈ సందర్భంగా మండల విద్యా నీలకంఠం మాట్లాడుతూ బాలుర ఉత్తీర్ణత సంఖ్య 196, బాలుర ఉత్తీర్ణత శాతం 94.23, బాలికల ఉత్తీర్ణత సంఖ్య 285, బాలికల ఉత్తీర్ణత శాతం 98.62, మండల ఉత్తీర్ణత శాతం 96.78. మండలంలోని 4 పాఠశాలలు పొత్తంశెట్టిపల్లి, చిన్న ఘనాపూర్, అలాగే కస్తూర్బా గాంధీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 2% రిజల్ట్ పెరిగినందున సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల విద్యార్థులకు అభినందనలు తెలిపారు విద్యా అధికారి నీలకంఠం. ఈరోజు ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాలు విడుదల అవ్వడం జరిగింది. ముఖ్యంగా కొల్చార్ మండలంలో పరీక్షకు హాజరైనటువంటి బాలుర సంఖ్య 208 మంది బాలికలు 289 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. దీంట్లో ఉత్తీర్ణత శాతము మనకు 196 మంది బాలురు పాస్ అయ్యారు. అదేవిధంగా 280 మంది బాలికలు పాస్ అవ్వడం జరిగింది. దీంట్లో ఉత్తీర్ణ శాతము బాలురు 98.62%, బాలికలు 94.23% హాజరైనట్టు తెలియజేశాము. ముఖ్యంగా మొత్తంగా ఓవరాల్గా మండలంలో చూసినట్టయితే 96.78% విద్యార్థులు పాస్ అయినట్టుగా భావిస్తున్నాం. ముఖ్యంగా జెడ్పీహెచ్ఎస్ రంగంపేటలో మనకు 10/10 జీపీ సాధించిన ఒక అమ్మాయి ఎరకల నందిని 10/10 జీపీ సాధించిన అమ్మాయికి తర్వాత ప్రధాన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన మండలంలో 4 పాఠశాల జెడ్పీహెచ్ఎస్ పోతంజెట్పల్లి, జెడ్పీహెచ్ఎస్ చిన్నగన్పూర్, టీఎస్ఆర్ఎస్ డబ్ల్యూఎస్, తర్వాత కేజీబీ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. మిగతా పాఠశాలలు అన్నిటి కూడా మోర్ దెన్ 92% రిజల్ట్ సాధించినందుకు అందరికీ ప్రధాన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి సప్లిమెంట్ పరీక్షలో కూడా విద్యార్థులందరినీ అటెండ్ చేయించేసి వారందరూ కూడా పాస్ అయ్యే విధంగా వాళ్ళకు సరైన డైరెక్షన్ చేయవలసిందిగా ప్రధానోపాధ్యాయుని కోరుతున్నాను. గత సంవత్సరానికి పోల్చుకుంటే మన రిజల్ట్ పర్సెంటేజ్ పెరిగిందా? గత సంవత్సరానికి చూసినట్లయితే రిజల్ట్ పర్సెంట్ 2.64% మన మండలంలో రిజల్ట్ శాతం పెరగడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2% హాజరు పెరగడానికి ప్రయత్నించడం అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ యొక్క దీంట్లో కూడా విద్యార్థులు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం కూడా మనం విద్యార్థులు ఇప్పటి నుంచే అప్డేట్ చేసుకొని మంచి రిజల్ట్ సాధించడానికి మనందరం కూడా సహకరించవలసిన మిమ్మల్ని కోరుతున్నాను.